కాకినాడ జిల్లాను మాదక ద్రవ్యాల రహితంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ దృఢ సంకల్పం చేపట్టాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి ప్రజలకు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినం పురస్కరించి గురువారం సాయంత్రం జిల్లా కేంద్రంలో యువతను, సమాజాన్ని నిర్వీర్యం చేస్తున్న డ్రగ్స్ నిర్మూలనపై జన చైతన్య కార్యక్రమాలను వివిధ ప్రభుత్వ శాఖలు, విద్యార్థులు, పుర ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించారు. ఇందులో భాగంగా తొలుత స్థానిక జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ కార్యాలయం నుండి భానుగుడి కూడలి వరకు మాదక ద్రవ్యాలను వ్యతిరేకిస్తూ నినాదాలు, ప్లక్కార్డులతో నిర్వహించిన భారీ ర్యాలీకి జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి, జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం భానుగుడి కూడల్లో నిర్వహించి విద్యార్థులు, యువత, తల్లిదండ్రుల, ఉద్యోగులతో మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ యువతకు, సమాజానికి పెనుముప్పుగా పరిణమిస్తున్న మాదక ద్రవ్యాల వినియోగం, విక్రయాలు, రవాణాను సమూలంగా అరికట్టవలసిన బాధ్యత అందరిపై ఉందన్నారు. డ్రగ్స్ సేవన, విక్రయాలకు సంబంధించిన నేరాలను ఉక్కుపాదంతో అణిచివేస్తామని, విద్యార్థులెవరైనా తెలిసి తెలియకో వీటికి పాల్పడితే వారి పాఠశాల లేదా కళాశాలలో అందరి ముందు పేరెడ్ చేయిస్తామన్నారు. తమను, తమ కుటుంబాలను ఛిద్రం చేసే డ్రగ్స్ వినియోగం ఆత్మహత్య సదృశమని యువత గ్రహించి వాటికి దూరంగా ఉండాలని సూచించారు. తమ సంస్థ పరువు పోతుందని, కళాశాలలు డ్రగ్స్ నేరాలను దాచిపెడితే వాటిని మూయించివేస్తామని స్పష్టం చేశారు. విద్యార్థులెవరికైనా డ్రగ్స్ వినియోగం, విక్రయాలకు సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే 1972 లేదా 144005 టోల్ ఫ్రీ నంబర్లకు గాని 9494933233 వాట్సాప్ నెంబర్కు గాని వెంటనే తెలియజేయాలని, అటువంటి సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. అంతేకాక సమాచార టిప్లు, క్లూలు తెలియజేసిన ఒకరికి జులై నెల నుండి నెలలో ఒకసారి 50,000 రూపాయల బహుమతి, ప్రశంసాపత్రం అందజేస్తామని కలెక్టర్ ప్రకటించారు. జిల్లాలో పోలీస్, ఎక్సైజ్, ఈగిల్ విభాగాలు గత సంవత్సర కాలంలో చేసిన ప్రశంసనీయమైన కృషి కారణంగా మాదక ద్రవ్య సంబంధిత నేరాలను సమర్థవంతంగా నియంత్రించగలిగామన్నారు. జిల్లాలో నిర్వహించిన ఈ దాడుల్లో 139 మంది ముద్దాయిలపై 46 కేసులు నమోదు చేసి 2,60,00,000 విలువైన 2,060 కిలోల గంజాయిని సీజ్ చేయడం జరిగిందన్నారు. అలాగే మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు గత ఏడాది కాలంలో 747 అవగాహన సదస్సులు నిర్వహించి 47,158 మంది విద్యార్థులు, వివిధ వర్గాల ప్రజలకు డ్రగ్స్ వల్ల ప్రమాదం, ఎన్డీపీఎస్ చట్టం గురించి వివరించడం జరిగిందని తెలిపారు. మాదక ద్రవ్యాలకు నో చెబుదాం, భవిష్యత్తును కాపాడదామని జిల్లా కలెక్టర్ యువతకు, జిల్లా ప్రజలకు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ జి బిందు మాధవ్ ప్రసంగిస్తూ ప్రపంచాన్ని పీడిస్తున్న డ్రగ్స్ దుర్వినియోగాన్ని అరికట్టే లక్ష్యంగా ఐక్యరాజ్యసమితి 1987లో సంకల్పం చేపట్టి 1989 నుండి ఏటా జూన్ 26వ తేదీన అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినంగా పాటిస్తుందన్నారు. యువత డ్రగ్స్ కు బానిసగా మారితే దేశ భవిత ప్రమాదంలో పడుతుందని, ప్రోద్బలం వల్ల గాని, సరదాగా గాని ఎవరూ వాటి జోలికి పోవద్దని ఆయన కోరారు. మాదక ద్రవ్యాల నిర్మూలన చట్టాలు అత్యంత కఠినమైనవని, స్వల్ప పరిణామంలో డ్రగ్స్తో దొరికిన 6 నెలల జైలు శిక్ష పడుతుందని, దానితో యువత భవిష్యత్తు అంధకారంలోకి వెళ్తుందని హెచ్చరించారు. జిల్లాలో డ్రగ్స్ సంబంధిత నేరాలను అరికట్టడంతో పాటు మాదక ద్రవ్యాలకు బానిసలైన వారిని డీ అడిక్షన్, రిహాబిలిటేషన్కు కూడా చర్యలు గైకొంటున్నామని ఎస్పీ తెలిపారు. ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ మాట్లాడుతూ డ్రగ్స్ నిర్మూలన కేవలం ప్రభుత్వం, అధికారులదే బాధ్యత కాదని, సమాజంలోని ప్రతి ఒక్కరూ గట్టి సంకల్పంతో ఈ కృషిలో భాగస్వాములు కావాలని కోరారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ జిల్లాలో గత 5 ఏళ్ల కాలంలో ఆందోళనకర స్థాయిలో సాగిన గంజాయి, మత్తు పదార్థాల నేరాలను అదుపులో చేయడంలో పోలీసులు చేసిన సేవలను ప్రశంసించారు. డ్రగ్స్ గురించి సమాచారం తెలిసిన ఎవరైనా వెంటనే సమాచారం అందించి పోలీసులకు తెలియజేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ రేణుక, జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ కృష్ణకుమారి, డిఆర్ఓ జె వెంకట్రావు, డిఎంహెచ్ఓ
డాక్టర్ జె నరసింహానాయక్, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి, ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ ఎం పవన్ కుమార్, డ్రగ్స్ నోడల్ అధికారి డాక్టర్ వరప్రసాద్, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది, కళాశాలలు, పాఠశాలల విద్యార్థులు, పుర ప్రజలు పాల్గొన్నారు.
దీనిలో కొంచెం గాంజాయి ఏదైనా తీసుకెళ్ళి ఇప్పు చేసిన వాళ్ళని కూడా నేను చూశాను నా కెరియర్లో. ఫ్రమ్ మై సైడ్ అంటే అంత నీట్గా చెప్పదలుచుకోలేదు. ఒకసారి దొరికితే ఇక నుంచి ఐ రిక్వెస్ట్ ఎస్పీ గారు, వి విల్ పెరేడ్ ఇన్ ద స్ట్రీట్స్ అండ్ దేర్ కాలేజెస్ టు షేమ్ దెమ్. అర్థమైందా నేను చెప్తోంది? ఒక స్టూడెంట్ కానీ ఇంకొకరు కానీ ఏమన్నా దొరికితే ఇక మీద నుంచి ఐ రిక్వెస్ట్ ఎస్పీ గారు టు టేక్ వన్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ టు పెరేడ్ దెమ్ ఇన్ దేర్ స్కూల్. ఆ అబ్బాయి ఎలా నాశనం అయిపోతాడు, పేరెంట్స్ వస్తారు మా దగ్గరికి, పేరెంట్స్ వచ్చి ఇలా వాళ్ళ లైఫ్ పాడైపోతుంది ఏమంతా చెప్తాను. బట్ ఇట్ డజంట్ మ్యాటర్. సో ఆ అబ్బాయి ఒక్కరిని పట్టుకోవడం వల్ల, అబ్బాయి ఎవరు అమ్మాయి వాట్ ఎవర్ ఇట్ ఈస్, సో పట్టుకోవడం వల్ల ఎంటైర్ కాలేజ్ బాగుపడుతుంది అనుకుంటే దేర్ ఈజ్ నో షేమ్ ఇన్ డూయింగ్ దిస్. am I right? మీలో ఎంతమంది ఫ్యామిలీస్ లో ఎవరో ఒకళ్ళన్నా అట్లీస్ట్ దీని మీద కొంచెం దాని బారిన పడి మళ్ళీ బయటకు రావడం కానీ నాశనం ఎంతమందికి తెలుసు మీ ఫ్యామిలీస్ లో? ధైర్యంగా చేస్తాను. వీఆర్ నాట్, ఐఎమ్ షూర్ ఇక్కడ ఎత్తిన వాళ్ళు 10 రెట్లు ఉంటారు ఇంకా ఇక్కడ. ఐఎమ్ షూర్ మై ఓన్ ఫ్యామిలీ హాజ్ వన్. సో ధైర్యంగా చేస్తాను. ఎంతమందికి తెలుసు మీ ఫ్యామిలీస్, మీ బ్రదర్స్, సిస్టర్స్ ఆఫ్ ఫ్రెండ్స్ ఎంతమందికి తెలుసు ఇలా డ్రగ్స్ స్టార్ట్ చేసి దానివల్ల నష్టపోయిన వాళ్ళు కానీ, ఆస్తులు అమ్ముకొని పేరెంట్స్ రీహాబిలిటేషన్ చేర్పించిన వాళ్ళు తెలుసు. దట్ కేస్ ఇస్ మైన్. మా ఫ్యామిలీలోనే ఆస్తులు అమ్ముకొని ఆ అబ్బాయిని కాపాడడానికి ఆల్మోస్ట్ ఒక 3 years లెఫ్ట్ రైట్ సెంటర్ కష్టపడి తప్పితే బయటికి రాలేదు. ఐఎమ్ టెలింగ్ యూ, మేబీ మీకన్నా ఒక 10 years 15 years ఐ మీన్ ఏజ్ లో పెద్దవాళ్ళం అయి ఉండొచ్చు. సో ఐ కెన్ టెల్ యూ ఫర్ షూర్, ఇఫ్ దేర్ ఈస్ సంథింగ్ విచ్ విల్ కిల్ యూ, లీవ్ అబౌట్ అదర్స్. అంటే ఒక 2 ఏళ్ళు పాస్ అవుతాము, ఫెయిల్ అవుతాము, పేరెంట్స్ కాస్త పక్కన పెట్టాను. ఇఫ్ సంథింగ్ దట్ విల్ కిల్ యూ టుడే, ఇట్ ఈస్ డ్రగ్స్. దేర్ ఇస్ నథింగ్ ఎల్స్. రెస్ట్ ఆల్ ఈజ్ యాక్సిడెంట్. మన చేతిలో లేనే. అంటే కొన్ని యాక్సిడెంట్ జరుగుతుంటే కొన్ని అవుతుంది. బట్ చేతిలో మనల్ని మనం సూసైడ్ అంటాం కదా, ఇట్ ఈస్ సూసైడ్. యాజ్ సింపుల్ యాజ్ దట్. am I right? అండ్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ బాయ్స్ ఒక్కటి కాదు. ఈరోజు స్పెసిఫిక్ గా మేము చెప్పడం కూడా విమెన్ అండ్ మెన్ రెండు ఉండాలనుకున్నాను వాళ్ళ మీటింగ్ లో. సింపుల్ రీజన్ ఏంటంటే కొంత కాన్సైన్స్ అట్లీస్ట్ అమ్మాయిలు ప్రదర్శిస్తారన్న ఒక కాన్ఫిడెన్స్ యాక్చువల్. సో లాట్ ఆఫ్ టైమ్స్ గర్ల్స్ ఆర్ లిటిల్ మోర్ సోబర్. వాళ్ళు దే అండర్స్టాండ్ బెటర్ రెస్పాన్సిబిలిటీ. సో యూ షుడ్ అండర్స్టాండ్ మీ కాలేజ్ లో ఇఫ్ ఇట్ ఈస్ అ కో ఎడ్యుకేషన్ ఎస్పెషల్లీ మాకు సప్లై చేస్తాను తెలిసినప్పుడు మీరు ఒక్కసారి but you understand dignitaries in the dais. A very good evening and a special good evening to all the students who are here. ఈ రోజున మనం ఇక్కడికి ఎందుకు వచ్చామని ఇప్పుడే ఎమ్మెల్సీ మ్యామ్ చెప్పారు. 26th June is being commemorated as International Day Against Drug Abuse and Illicit Trafficking. ఇది యునైటెడ్ నేషన్స్ ఆఫీస్లో 1987 నుంచి స్టార్ట్ అయ్యి 87లో it was christened and 89 నుంచి స్టార్ట్ అయింది. From then on every year we are observing this day to make sure that awareness spreads against drug abuse and illicit trafficking. ఈ డ్రగ్ అబ్యూస్ మీద ఇంత ఫోకస్ ఎందుకంటే దిస్ ఇస్ అ menace that is there across the world. కొంచెం పిల్లలు డ్రోన్ మళ్ళీ కూడా చూడొచ్చమ్మా. ఈ ప్రాబ్లం వరల్డ్ వైడ్ ఎంత సీరియస్ గా ఉంది అనే దానికోసము యునైటెడ్ నేషన్స్ ఈ ఇనిషియేటివ్ తో రావడం జరిగింది. దీనిలో పర్టికులర్ గా ఇవాళ ర్యాలీలో ఇంతమంది స్టూడెంట్స్ ని యూత్ ని ఇన్వాల్వ్ చేయడానికి రీజన్ ఏంటంటే యు ఆర్ ఆల్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ కంట్రీ. సో మీరందరూ ఇట్లాంటి బ్యాడ్ హ్యాబిట్స్ కి అన్నెసరీ థింగ్స్ కి బానిస అవ్వకుండా ఉంటే ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ కంట్రీ విల్ బి బ్రైట్. దీనిలో పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వీ హ్యావ్ సెట్ ఆఫ్ రిక్వెస్ట్. ఫస్ట్ థింగ్, ఎక్కడ ఇట్లాంటి ఈ టీనేజ్ లో 15 years నుంచి ఒక 20-22 years వచ్చేదాకా, గ్రాడ్యుయేషన్ అయిపోయేదాకా కొంచెం ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఏదో కొత్తది ఎవడో చూపిస్తే ట్రై చేద్దామని ఇట్లాంటివి ఉంటాయి. దయచేసి అట్లాంటి వాటి చోటుకు పోకండి. మీ ఆరోగ్యం పాడైపోతుంది, మీ ఫ్యూచర్ పాడైపోతుంది. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ యాక్ట్ ఎంత స్ట్రాంగ్ యాక్ట్ అంటే మీరు చిన్న క్వాంటిటీతో దొరికితే కూడా
ఒక్కసారి కేసులో ఇరుక్కుంటే ఇమ్మీడియట్ గా 6 నెలలు జైలు. ఆ తర్వాత కన్విక్షన్ వచ్చిన ఎక్విటల్ అయినా కూడా తర్వాత మీకు గవర్నమెంట్ ఉద్యోగం అనేది మర్చిపోండి, ఆఫ్ లైట్ ప్రైవేట్ ఉద్యోగాలకు కూడా పోలీస్ వెరిఫికేషన్ ఉంటుంది. సో మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ మంచి డీసెంట్ ఎంప్లాయ్మెంట్ వచ్చే అవకాశమే లేదు. ఇంకా అబ్రాడ్ వెళ్ళడాలు, పాస్పోర్ట్లు, వీసాలు ఇవన్నీ అయితే ఇంకా పూర్తిగా ఇట్ ఇస్ డన్ ఫర్. ఇంకా ఈ లైఫ్ లో ఇట్లాంటివి ఏమి జరగవు. మీరు ఎంత కష్టపడి చదువుకున్నా కూడా ఒక్కసారి చేసిన చిన్న పొరపాటుకి. సో దయచేసి వీటి బారిన పడకండి. సెకండ్ థింగ్, రిపోర్టింగ్. పోలీస్ డిస్ట్రిక్ట్ లో కొన్ని పోలీస్ స్టేషన్స్ లో ఉండి ఎన్ని బీట్స్ తిరిగి ఎంతసేపు రోడ్ల మీద ఉన్నా కానీ ప్రతి నిమిషం ప్రతి చోట ఉండలేరు. సో మీరందరూ మాకు ఐస్ అండ్ ఇయర్స్ గా యాక్ట్ చేసి ఎక్కడైనా కానీ ఈ రకమైన కన్సంప్షన్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, సేల్ కానీ ఎవరైనా కన్జ్యూమ్ చేస్తుంటే కానీ, ఒక చోట నుంచి ఒక చోటకి తీసుకెళ్తుంటే కానీ, లేదా ఎక్కడైనా అమ్ముతుంటే కానీ డౌట్ వస్తే వెంటనే మాకు కాల్ చేస్తే వీ విల్ టేక్ యాక్షన్. అందరికీ కూడా ఈ అవేర్నెస్ మీద 10 మందికి తెలియజేద్దామని ఒక ఆకాంక్షతో వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ముఖ్యంగా కాకినాడ పట్టణానికి వస్తువులకి గత 5 సంవత్సరాలుగా మనం ఏదైనా వస్తువు మార్కెటింగ్ ఎలా చేస్తామో ఆ మార్కెటింగ్ స్థాయికి ఈ గంజాయిని కాకినాడ జిల్లాలో ప్రతి చోట కూడా మార్కెటింగ్ స్థాయికి తీసుకెళ్ళిపోయారు. ప్రతి చోట ఎక్కడికక్కడ స్కూల్స్ దగ్గర బ్రాంచెస్ నుంచి అక్కడి నుంచి ఆ బ్రాంచ్ ఏమో ఇంకొకరు సప్లై చేస్తే వాళ్ళేమో కింద సప్లై చేసి ఆ స్థాయికి వెళ్ళిపోయిన దాన్ని గత 1 yearగా దీన్ని పూర్తిగా చాలా వరకు తీసుకొచ్చాం. కానీ పిల్లల్లో కొంతమందిలో ఉండిపోయింది. దాని యొక్క ప్రభావాలు మేము అప్పుడప్పుడు చూస్తూ ఉన్నాం. అనేక సందర్భాల్లో మా దగ్గరికి అనేక మంది పేరెంట్స్ రావడం, అలాగే దీనివల్ల ఇబ్బంది పడుతున్న వ్యక్తులు రావడం, ఇటువంటి అనేక ప్రజా జీవితంలో ఉన్నప్పుడు మేము అనేక సార్లు అవి చూడటం, ఆఫీసర్ల దృష్టిలోకి పెట్టడం, ఆఫీసర్లు దాని మీద తగిన యాక్షన్ తీసుకోవడం. కానీ చట్టాలు ఎంతవరకు సహకరిస్తున్నాయంటే కొంతవరకునే సహకరిస్తూ ఉన్నాయి. ఆ చట్టాలని కొంతవరకునే సహకరించడం వల్ల పూర్తి స్థాయిలో వీళ్ళు చేయలేకపోతా ఉన్నారు. కాబట్టి అవసరమైతే చట్టాలు సవరించైనా సరే దీన్ని ముందుకు తీసుకెళ్ళి దీన్ని పూర్తిగా నాశనం చేయని పరిస్థితుల్లో ఇవాళ ఒక యువత, ఒక దేశ భవిష్యత్తు పూర్తిగా నిర్ణయం అయిపోతుంది. మనం ఇప్పుడే కరోనా నుంచి కోరుకుని ఇప్పుడే మనం తిరిగి ప్రజా జీవితంలో పడి వెళ్తున్న టైంలో మనకి గంజాయి రూపంలో కాకినాడలో జిల్లాలో మటుకు చాలా పెద్ద ఎత్తున ఈ పాడుపడిపోయిన స్కూళ్ళ దగ్గర కానీ, పాత ఆఫీసుల దగ్గర కానీ, అలాగే ముఖ్యంగా కాలేజీల వెనకాల ఉన్న తోటల్లో కానీ ఇవి చాలా ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. పోలీస్ మానిటరింగ్ ఎంతవరకు చేయగలరో అంతవరకు చేయగలుగుతూ ఉన్నారు. ఎవరన్నా దొరికితే మటుకు వాళ్ళ ఎట్టి పరిస్థితులను వదిలిపెట్టట్లేదు. కాకినాడలో అయితే ఒక స్థాయికి రోడ్డు మీద కత్తులు కూడా పట్టుకుని మన వీడియో ఒకటి చూశాను నేను, ట్రస్ట్ హాస్పిటల్ ముందు కాకినాడ చేతిలో కత్తులు కూడా పట్టుకుని వెళ్ళి స్థాయికి ఇచ్చారు. వాళ్ళందరినీ వేళ అంచివేయడం జరుగుతూ అంచివేయబడతా ఉన్నారు. అట్లాగే ముఖ్యంగా మీ పిల్లలందరినీ కూడా నేను కోరేది ఏంటంటే, మీ చుట్టుపక్కల ఎవరైనా సరే ఆ వాతావరణంలో కనపడితే, అంటే సాధారణ వ్యక్తులు కొంతసేపు ఎవరో చూడడం, అలా వచ్చి వాళ్ళు నవ్వుకోవడం, అవసరం లేని దానికి అనవసరమైన దానికి రియాక్ట్ అవ్వడం, ఇటువంటి వాళ్ళ లక్షణాలు కనపడతా ఉంటాయి. ఆ లక్షణాలు కనపడినప్పుడు మీ కన్సర్న్ టీచర్స్ కానీ, మీ ఎవరైనా లెక్చరర్స్ ఎవరైనా ఉంటారని వారికి కానీ మీరు తెలియజేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. పట్టణ ప్రజలందరికీ కూడా నమస్కారం. ఈ రోజు మనం కలిసి ఇక్కడ ఎందుకు వచ్చాము? టుడే వీఆర్ సెలబ్రేటింగ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ అబ్యూస్ ఆన్ డ్రగ్స్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్. సో ఇది అందరికీ మనకు తెలుసు, యునైటెడ్ నేషన్స్ నుంచి వచ్చింది. సో యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్స్ ప్రపంచం అంతా కూడా దీని మీద వర్క్ చేస్తున్నారు. సో ఫస్ట్ ఆల్ ఆఫ్ us నో, అంటే డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తే ఏం జరుగుతుంది అంటే, కొంతమందికి అపోహలు ఉంటాయి. డ్రగ్స్ వల్ల ఏదో సాధించేస్తాము అనుకుంటాం. కాదండి, వీఆర్ లూజింగ్ ఆర్ లైఫ్స్ అండ్ అదర్స్ లైఫ్స్ టూ. అంటే సొంత ఆరోగ్యంతో పాటు కుటుంబం ఆరోగ్యం అంతా కూడా తీసుకుంటే, ఎలాగంటే దానికోసం అని చెప్పేసి డిఫరెంట్ బ్యాడ్ హ్యాబిట్స్ లోకి వెళ్ళిపోతారు. దీనివల్ల యూత్ ఏంటంటే ఈ డ్రైవింగ్ లో కూడా డిఫరెన్స్ వచ్చి ర్యాష్ డ్రైవింగ్ అన్ని జరుగుతున్నాయి, యాక్సిడెంట్స్ అవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే, అది కన్జ్యూమ్ చేసిన తర్వాత వాళ్ళందరూ కూడా ఎవరు కూడా సెన్సెస్ లో ఉండరు, వాళ్ళకి తెలియదు ఏం జరుగుతుందో. సో దే టేక్ ఇట్ యాజ్ సంథింగ్, దే హావ్ ఎర్న్డ్ సమ్ పవర్ అన్నట్టుగా ఫీల్ అయిపోతారు. సో దట్స్ ద
రాంగ్ ఇమాజినేషన్ అంటే ఇలాగని చెప్పేసి అందరూ కూడా గమనించాలి. డ్రగ్స్ తీసుకోవడం వల్ల మనమే కాదు, మన చుట్టుపక్కల పరిసరాలే కాదు, మన ఊరు, మన రాష్ట్రం, మన దేశం అంతా కూడా నాశనం అయిపోతుంది డ్రగ్స్ తీసుకుంటే. సో ఏంటంటే ఇది అరికట్టాలి అంటే ఓన్లీ అఫీషియల్సే కాదు, మన అందరి బాధ్యత కూడా ఉంది. కాకినాడ ఇక్కడ స్టూడెంట్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా కమాన్ సే నో టు డ్రగ్స్. ఓకే, నో టు డ్రగ్స్. మీ అందరి బాధ్యత ఏంటంటే ఇక్కడ ఎక్కడైనా సరే ఏదైనా అబ్జర్వ్ చేసిన వెంటనే ఇన్ఫార్మ్ చేయాలి. అండర్స్టాండ్? ఎందుకంటే కాలేజెస్ ప్లేస్ లో చాలా అబ్జర్వ్ చేస్తే ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇంజనీరింగ్ కాలేజెస్ చుట్టుపక్కల అక్కడంతా కూడా ఏంటంటే ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తాం. కానీ కంప్లైంట్స్ వరకు ఇచ్చి మీరు వాళ్ళని అప్ చెప్తే వాళ్ళ లైఫ్ కూడా సేవ్ చేసినట్టు ఉంటుంది, మీ అందరి లైఫ్ కూడా సేవ్ చేసినట్టు ఉంటుంది. అలాగే వేదికను అలంకరించిన కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, ఎమ్మెల్యే గారికి, నార్కోటిక్ డ్రగ్స్ అండ్ ఇల్లిసిట్ ట్రాఫికింగ్ రోజున ఇలా మనం అందరము ఒక దగ్గర గ్యాదర్ అయ్యి డ్రగ్స్ కి ఎగనెస్ట్ గా అంటే మాదక ద్రవ్యాలకి, మత్తు పదార్థాలకి ఎగనెస్ట్ గా ఈ ర్యాలీ ఆర్గనైజ్ చేయడానికి విచ్చేసినందుకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. మాదక ద్రవ్యాలు మన జీవితాన్ని చిత్తు చేస్తాయని అందరికీ తెలుసు. మత్తు పదార్థాలకి దూరంగా ఉండాలి అని మనం అందరం కోరుకుంటాము. పర్టికులర్ గా యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ మత్తు పదార్థాలు వాడుకోదలిసి వాటి బారిన పడి వాళ్ళ జీవితాన్ని సద్వినియోగపరచుకోకుండా దుర్వినియోగపరచుకుంటూ వాళ్ళ ముఖ్య సమయాన్ని వృధా చేసుకుంటూ దయచేసి ఉండొద్దండి. వీటికి సంబంధించి ఎటువంటి సమాచారం ఉన్నా కూడా మాకు 14405 ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు సెపరేట్ గా ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టారండి. ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా దయచేసి మాకు అందించవలసిందిగా కోరుకుంటున్నాము. అలాగే స్కూల్స్ లో కానీ, కాలేజెస్ లో కానీ ఈ మాదక ద్రవ్యాలకి ఎగ్నెస్ట్ గా ర్యాలీస్ కానీ, అవగాహన సదస్సులు కానీ, గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర, డిఅడిక్షన్ సెంటర్స్ దగ్గర ప్రజలకి అవగాహన కల్పించే విధంగా మేము ఏర్పాటు చేస్తున్నామండి. దయచేసి ప్రజలందరూ కూడా ఇది గమనించుకోవాలి. ఎటువంటి మత్తు పదార్థాల్లోకి బానిస అవ్వకుండా మీ జీవితాలను కాపాడుకోవాల్సిందిగా మా విజ్ఞప్తి. సమాచారం ఇచ్చిన వాళ్ళకు విషయాలు కూడా, వివరాలు కూడా గోప్యంగా ఉంచడం జరుగుతుంది. దయచేసి అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.